భగవద్గీత 17 చాప్టర్ శ్రద్ధాత్రయ విభాగ యోగంలో 19 శ్లోక. మూఢగ్రాహేణ ఆత్మనో యత్ పీడయా క్రియతే తపః పరస్యోత్సాధనార్థం వా తత్తామసం ఉదాహృతం. ఇంతకు ముందు ఏదైతే రాజస తపస్సు గురించి చెప్పి ఇక్కడ తామస తపస్సు గురించి చెప్తున్నారు. అందుకే మూఢగ్రాహీణ. మూఢ అంటే అయోమయ భావనలు కలిగి ఉండటం, అంటే ఒక దాని గురించి సరిగ్గా అవగాహన లేదు, మొండితనంతో ఉండటం, మూర్ఖత్వంతో ఉండటము. ఎలా అంటే నేను పట్టుకున్న కుందేలుకి మూడే కాళ్ళు, అంటే అక్కడ సరిగ్గా నువ్వు చూడట్లేదు, పైగా ఇది మూడే అని అంటున్నావు, పైగా ఇతరులు చెప్తున్నా సరే వినే స్థితిలో కూడా లేకపోవటము, అవన్నీ కలుపుకునే ఇక్కడ. అందుకే మూఢగ్రాహీణ, మొండి పట్టుదల కలిగి ఉన్నవాళ్ళు. పైగా ఈ మొండి పట్టుదల కలిగి ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు కూడా ఆత్మనః అంటే అర్థం ఏంటి అంటే ఏదైతే వాళ్ళకి వాళ్ళే ఇక్కడ కష్టపెట్టుకోవటము, శ్రమ పట్టము. ఎలా అయితే శరీరం ఉంది అంటే మనస్సు బుద్ధి అన్నీ పనిచేస్తున్నాయి, అన్ని రకాలుగా కూడా. ఎలా అయితే ఒక క్రతువు చేస్తున్నావు అంటే త్రికరణాలు అంటారు, మానసికంగా, వాచకంగా, అలాగే కాయికంగా, శారీరకంగా కూడా నువ్వు కొన్ని చేస్తున్నావు. అంటే ఈ మొండి పట్టుదల కొద్దీ వాళ్ళు ఆ శరీరాన్ని, ఆ మనస్సుని, వాక్కుని అన్నిటినీ కూడా కష్టపెట్టుకుంటూ ఉంటారు. ఎలా అయితే మనకి ఎగ్జామ్ జరుగుతుంది, సైన్స్ ఎగ్జామ్ ఉంది రేపు అన్నప్పుడు పొద్దున్న నుంచి రాత్రి దాకా చదువుకుంటాము, రాత్రి కూడా కాసేపు ఎక్కువగానే చదువుకుని మళ్ళీ పొద్దున్నే లేచి కాసేపు మళ్ళీ అన్నీ కూడా మళ్ళీ ఒకసారి చూసుకుని పరీక్షకు వెళతాం. ఇప్పుడు నేను పొద్దున్న లేచి రాత్రి దాకా అంతా చదివాను, రాత్రి కూడా చాలాసేపు చదివాను, అన్నీ చేశాను. కానీ అక్కడ రేపు పరీక్ష ఏంటి అంటే సైన్స్ కాదు, మ్యాథ్స్. ఇంత కష్టపడ్డాను అంటే మొండితనంతో, మూర్ఖత్వం అని ఎందుకు చెప్తాను? నీకు టైం టేబుల్ తెలియాలి, ఏ ఎగ్జామ్ ఎప్పుడుందో తెలియాలి, పైగా అప్పుడు సిలబస్ కూడా వాళ్ళు ఇస్తారు. ఈ చాప్టర్స్ ఉన్నాయి అంటే ఆ చాప్టర్స్ చదవగలిగితే సరిపోతుంది. నేను బుక్ అంతా చదివేశాను అని చెప్పినా, లేకపోతే ఏ సబ్జెక్టో దానికి నువ్వు చదువుకోకుండా వెళ్ళినా సరే ఇంత శ్రమ పడ్డావు, దానివల్ల ఏమన్నా ఉపయోగం ఉందంటే ఏమీ ఉండదు. మళ్ళీ నిరుత్సాహానికి ఇట్లాంటి వాటికి ఎట్లా అయితే లోబడుతూ ఉంటాం. అందుకే ఇక్కడ శారీరక శ్రమ ఉంది. ఈ అయోమయ భావనల కొద్దీ, ఈ మూర్ఖత్వం కొద్దీ వాళ్ళకి వాళ్ళే బాధించుకునే విధానంగానే వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు. అందుకే పీడయ క్రియతే తపః, పీడింపబడటం అంటే బాధపడటము. ఈ బాధ కలిగిస్తూ ఉంటారు, కలిగించుకుంటూ కూడా ఉంటారు. అంటే నాకు బాధ, పక్కన వాళ్ళకు కూడా బాధ కలిగేలాగే వీళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు. అందుకే క్రియతే. ఇలా ఆచరణ ద్వారా నాకు బాధ కలుగుతుంది, ఈ ఆచరణ ద్వారా ఇతరులకు కూడా బాధ కలిగించే విధానంగానే నడుచుకోవటము. ఇలా చేసేవి మళ్ళీ తపః అంటే మళ్ళీ ఏవైతే కొన్ని వ్రతాలు, నియమాలు, అలాగే యజ్ఞాలు, యాగాలు. ఇంతకు ముందు చెప్పినట్టుగా తమ గుణం ఉన్న వాళ్ళు ఏం ఆరాధిస్తారు అంటే వాళ్ళు భూత ప్రేత పిశాచాల్ని ఆరాధిస్తారు అని. అందులో మళ్ళీ కొన్ని నియమనిష్టలు ఉంటాయి. పైగా ఎక్కడ చూసినా సరే శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకుని శాస్త్రంలో చెయ్యమన్నవి చేయటం, శాస్త్రంలో చెయ్యకూడదు అన్న వాటికి దూరంగా ఉండటం అన్నది సద్బుద్ధి, సత్ప్రవర్తన, సద్గతి కలగచేస్తుంది. దానికి విరుద్ధంగా నడుచుకుంటూ ఉండి పరాలకి గొప్పలకి పోయి అలాగే నాది నాకు అని ఇట్లాంటి స్వార్థంతో ఉన్నప్పుడు అదేదో రజోగుణంలోకి వెళ్ళింది. ఇక్కడ చెప్పేది తామసి గుణం గురించి. మూర్ఖత్వము, మొండితనం అంటే వాళ్ళని వాళ్ళు బాధించుకుంటూ ఉంటారు, ఇతరుల్ని కూడా బాధించేలాగే ఉంటూ ఉంటారు. దీనివల్ల పెద్దగా ఎటువంటిది కూడా మంచిది జరగదు సరికదా, ఇతరులకు కూడా హాని తలపెట్టే విధానంగానే వీళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు. అందుకే ఇక్కడ పీడింపబట్టము, అటువంటివి కొన్ని ఆచరించటము, అటువంటివి చేసే ఈ తపస్సులు అని చెప్పారు. పరస్ ఉత్సాధనార్థం, పరస్ అంటే ఇతరులు, ఉత్సాహ అంటే ఉత్సాహం ఎందుకు వస్తుంది? పరుల్ని బాధించాలని. అందుకే ఇక్కడ పరుల్ని బాధించటానికి దానికోసమే కొన్ని వీళ్ళు ఆచరిస్తూ ఉంటారు. నాకన్నా ఎక్కువగా ఎవరికన్నా ఎందులోనో కష్టపడి ఎందులోనో బిజినెస్లో లాభం వచ్చింది అంటే వాడు చేసేదానికన్నా ఇంకో గంట ఎక్కువ కష్టపడితే నాకు కూడా వస్తుందన్న భావనలు ఉండవు. నాకు ఇంకా బాగా రావాలి, వాడికి మొత్తానికి తొలగిపోవాలి, దీనికి మళ్ళీ ఇంకోటి ఏదైనా ఒక క్రతువుని ఆచరిస్తూ ఉంటారు. అందుకే అలా అటువంటివి చేయటంలో ఉత్సాహం ఎక్కువగా ఉన్నవాళ్ళు హాని తలపెడుతూ ఉంటారు ఇతరులకి. అందుకు వాళ్ళు కూడా శారీరకంగా కొంచెం కృషించిపోయే విధానంగా కొన్ని వాటికి వాళ్ళు కూడా లోబడతారు. కాకపోతే వాళ్ళ ఉద్దేశం దేనికి చేస్తున్నారు ఇవన్నీ కూడా?
ఇతరులకి హాని తలపెట్టడానికి, అందులో ఉత్సాహం ఎక్కువగా ఉండి చేస్తూ ఉంటారు. అంటే ఒకళ్ళు సంతోషంగా ఉంటే ఓర్చుకోలేరు, ఒకళ్ళు సుఖంగా ఉన్నారంటే ఓర్చుకోలేనితనము. నేను కష్టపడి నేను కూడా సాధించుకుంటే ఆ సుఖం నాకొస్తుందన్న తలంపులు ఉండని కారణంగా ఇంకొకటి ఏదన్నా చేసి నాకు లేదు సరికదా వాళ్ళకు కూడా అది తొలగిపోయేలాగా ఉండాలి అన్న ఇటువంటి తలంపులతో ఉన్నవాళ్ళు. అందుకే ఇక్కడ పరస్య ఇతరులకి ఉత్సాధనార్థం, హాని చెయ్యటానికే వీళ్ళు కొన్ని ఆచరిస్తూ ఉంటారు. ఇలా చేసేవన్నీ తత్తామసం ఉదాహృతం, అటువంటివన్నీ కూడా ఈ తమో గుణ లక్షణాలు అని పేర్కొనబడ్డాయి. శ్లోకానికి యథాతథ మీనింగ్ తీసుకుంటే, మూఢగ్రాహేణ ఆత్మనో యత్ పీడయా క్రియతే తపః పరస్ఫుత్సాధనార్థం వా తత్తామసముదాహృతం. మొండి పట్టుదలతో ఈ మనస్సుకి వాక్కులకి శారీరకంగా కూడా బాధ కలిగించుకుంటూ ఇతరులకు కూడా కీడు కలిగించటానికే చెయ్యబడేవి అటువంటివైన తపస్సులన్నీ కూడా తామస తపస్సులు అని అంటారు అని. ఇక్కడ ఇంతకు ముందు శ్లోకాల్లో ఎలా అయితే ఆహారంలో కూడా ఒక్కొక్క గుణాలు ఉన్న వాళ్ళకి కొన్ని కొన్ని ఆహారాలు నచ్చుతాయని, ఎలా అయితే మళ్ళీ నీ స్వభావానికి కారణం ఏంటి అంటే ఆ గుణానికి స్వభావానికి తగ్గట్టుగా ఏ ఆహారాన్ని అయితే తీసుకుంటున్నావో ఆ ఆహారం కొద్దీ మళ్ళీ అటువంటివే ఇంకా ఇంకా వృద్ధిలోకి వెళుతూ ఉంటాయి. అందుకే తేలికపాటిగా ఏం చెప్తారు, అన్ని రోజులు చెయ్యలేకపోయినా విశేషమైన రోజుల్లో అయినా సరే కాస్త సాత్వికమైన ఆహారం తింటాం అన్నది అలవాటు చేసుకుంటూ ఉంటే ఈ ఆహార అలవాట్లేమి వచ్చేవి. కాకపోతే మళ్ళీ మనల్ని మనం గమనించుకున్నప్పుడు ఆ రోజు కాస్త ప్రశాంతంగా ఉన్నాను, ఆ రోజు కాస్త అలజడిప్రాయంగా కాకుండా కాస్త నెమ్మదిగా నాకు సాఫీగా రోజు గడిచిపోయింది, శాంతంగా ఉన్నాను. ఇది మళ్ళీ నాకు రోజు ఉండాలంటే కొన్ని నియమాలు నేను ఉల్లంఘించకుండా ఆచరిస్తూ ఉన్నప్పుడు అది నాకు లభిస్తుంది. అలా అయితే ధ్యానం చేస్తున్నావు, ప్రాణాయామ చేస్తున్నావు, కొన్ని వ్యాయామాలు చేశావు, లేదా ఒక ఎక్సర్సైజో ఏదో ఒకటి చేసాం. పైగా నియమబద్ధకంగా అది కొన్ని రోజులు చేసుకుంటూ వెళ్ళినప్పుడు అది ఎలా అయితే నీ శరీరం మీద, నీ మనస్సు మీద, నీ బుద్ధి మీద, నువ్వు నడుచుకునే విధానం మీద, అన్నిటి మీద ఎలా అయితే అది ప్రభావం చూపిస్తూ ఉంటుందో, ఇది మళ్ళీ గమనించుకుంటూ అది నేను పూర్తిగా లాభం పొందాలంటే దాన్ని మళ్ళీ నేను రోజు చేసుకుంటూ ఉంటేనే అది నాకు ఎలా అయితే లభిస్తుందో. అందుకే ఇక్కడ ఏవైతే కొన్ని శాస్త్రాలు చెయ్యమని చెప్పేవి, కొన్ని శాస్త్రాలు చెయ్యొద్దు అని కూడా చెప్పేవి. ఎందుకు? కొన్ని చెయ్యకుండా ఉండటం ద్వారా ఉద్ధరింపబడతావు, కొన్ని చేస్తూ ఉండటం ద్వారా కూడా ఉద్ధరింపబడతావు. ఎలా అయితే నేను మంచి చెయ్యకపోయినా పర్వాలేదు కానీ వేరే వాళ్ళకి హాని చేయకుండా ఉంటే నేను మంచి చేసినట్టు ఎలా అయితే అవుతుంది? ఆచరించవలసినవి ఆచరించకపోయినా పర్వాలేదు కానీ చెయ్యకూడదు అని చెప్పినవి కూడా చెయ్యకుండా ఉంటాను నేను నేర్చుకుంటే క్రమేణా మార్పు వస్తుంది. కొన్ని వాటికి ఈ శరీరాన్ని, ఆ మనస్సుని, వాక్కుని అన్నిటినీ కూడా నేను దూరంగా పెడుతూ ఉన్న కారణంగా ఇవన్నీ మళ్ళీ ప్రభావం చూపిస్తూ ఉంటాయి. ఒకటికొకటి ముడిపడి ఉన్నది. కొన్ని చెయ్యటానికి ఉత్సాహం నాకు ఎక్కువైపోతుంది, కొన్ని చెయ్యటానికి నిరుత్సాహపడుతున్నాను అంటే అది గమనించుకుంటూ ఉంటే అప్పుడు నేను అది మార్చుకునే అవకాశం ఉంటుంది. ఎలా పడితే అలా ఎప్పుడు లెగిస్తే అప్పుడే లేచాను, ఎప్పుడు చేస్తే అప్పుడే చేశాను అన్నట్టుగా ఏమీ లేకుండా ఉన్నప్పుడు ఏమవుతుందంటే విచక్షణ రహితంగా అయిపోతావు. ఇప్పుడు జంతువులకి నియమం లేదు, ఎందుకంటే జ్ఞానంతో కూడుకుని నా కర్మల ద్వారా సరిచేసుకుంటూ ఉద్ధరింపబడే అవకాశం అన్నది మానవ జన్మకే ఉన్నది. అందుకే పురుషార్థాలు అన్నవి మనకి వర్తిస్తాయి, జంతువులకి వర్తించవు. అయినప్పటికీ కూడా కొన్ని మనకి ఇతిహాసాలు, పురాణ గాథల్లో చూసుకుంటూ ఉంటే వాటికి కూడా మోక్షం లభించింది, వాటికి ముక్తి లభించింది, పూర్వజన్మ స్పృహ వచ్చింది. కొన్ని కొన్ని చూడటం ద్వారా, కొన్ని కొన్ని చేయటం ద్వారా, కొన్ని కొన్ని తెలిసి చేసినా తెలియకుండా చేసిన ప్రదక్షిణ చేసినంత మాత్రం చేత కూడా మరణం సంభవించి మళ్ళీ అయితే మోక్షగతి కలిగింది. ఇవన్నీ చెప్పటం ఏంటి అంటే అన్నిటికన్నా ఉన్నతమైన జన్మ లభించినప్పుడు దాన్ని అంతే ఉన్నతంగా నువ్వు దిగజారిపోయేలా కాకుండా కొన్ని కర్మలు చేస్తూ ఉన్న కారణంగా యుక్త అయుక్త విచక్షణతో నువ్వు ఉంటూ ఉంటే అప్పుడు ఈ జన్మ అన్నది నీకు మోక్షప్రదంగా అవ్వటానికి, అలాగే మళ్ళీ ఈ జనన మరణాలకు మూలమైన కాలచక్రాన్ని దాటటానికి, ఆ పరమపదం పొందటానికి కూడా ఈ కర్మలే కారణమవుతాయి. అది తెలుసుకుని చెయ్యాలి. అందుకే ఏది తింటున్నావు, ఏది వింటున్నావు, ఇవి ఎన్నిసార్లు చెప్పినా ఎందుకంటే అవి నీకు ప్రభావం చూపిస్తాయి. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు కూడుకున్న ఈ శరీరం ఏదైతే ఉందో సహజంగా
కొన్ని వాటికి నువ్వు పుట్టుకతోనే ఆ స్వభావాలు ఉన్నాయి. ఎందుకు? అవి మళ్ళీ నీ పూర్వజన్మ వాసనల కొద్దీ. అందుకే ఇక్కడ తమో గుణం అంటే ఏంటంటే శాస్త్రాన్ని పట్టించుకోరు. అశాస్త్రీయంగానే కొన్ని చేస్తూ ఉంటారు. పైగా ఇవి మనఃకల్పితాలు. నాకు తోచింది జేసేస్తాను, నాకు నచ్చింది జేసేస్తాను, నా అర్థం నేను తీసుకొని చేసేస్తాను. నాకు ఎలా అంటే అలా చేసేస్తాను. మనసుకి నచ్చినట్టుగా, తోచినట్టుగా ఎలా పడితే అలా విచ్చలవిడితనంగా కాదు మనం చేయటానికి. దాన్ని ప్రమాణంగా ఎందుకు తీసుకోమన్నారు అంటే దాని పరిణామాలు. అలాగే చాలా ప్రమాణాలున్నాయి. అలా కాకుండా చేసిన వాళ్ళకి ఏ గతి కలిగిందో అన్నది కూడా ఉంది. చేసిన వాళ్ళకి కలిగిన గతేంటో కూడా ఉంది. అది తెలుసుకుంటూ అందుకే ఏదైతే గురువు ముఖతః కొన్ని నేర్చుకోమని. సర్వము నాకు చేత కాదు, చెయ్యలేను. ఆ వ్యవధి కూడా నాకు లేదు. కానీ చెయ్యగలిగిన వాటికి నేను చెయ్యలేకపోయినప్పటికీ కూడా కొన్ని చూసినా నీకు ఆ ఫలితం వస్తుంది. కొన్ని విన్నా నీకు ఆ ఫలితం వస్తుంది. భావన మారితే అన్నీ మారుతూ ఉన్నాయన్నప్పుడు ఈ ఘోరమైనవన్నీ కూడా సహజంగా తామసీ లక్షణాలు ఇతరుల్ని బాధించటానికి వాళ్ళు చేస్తారు. దీర్ఘకాలం తపస్సులు చేసి బోలెడు మంది రాక్షసులు వరాలు కూడా పొందున్నారు. కానీ ఆ వరాలు వచ్చేట వరకు జ్ఞానేంద్రియాల్ని, కర్మేంద్రియాల్ని నిగ్రహంలో పెట్టుకున్నారు. వరం వచ్చిన తర్వాత మళ్ళీ యథాలాపంగా అందరికి ముల్లోకాల్ని కూడా బాధించే విధానంగానే వాళ్ళు నడుచుకున్నా ఉన్నారు. దాని కారణంగానే మళ్ళీ ఇంత గొప్పగా వరాలు పొందిన వాళ్ళు కూడా మళ్ళీ నశించిపోయారు. కొన్ని పుట్టుకతోనే స్వాభావికంగా కొన్ని లక్షణాలు ఉన్నప్పటికీ కూడా దాన్ని గమనించుకుంటూ సరి చేసుకోవాలి. సహజంగానే రాక్షస గుణాలు ఉన్నాయి కాబట్టి సహజంగానే ఒకరిని కొడితే నేను ఆనందాన్ని పొందుతున్నాను కాబట్టి రోజు కొడతాను, అందరినీ కొడతాను, ప్రతి క్షణం కొడతాను, ఈ ఆనందం పెంచుకోవాలనుకుంటున్నాను. ఇట్లాంటి లక్షణాలు తెలుసుకుని దానికి దూరంగా ఉండటం నేర్చుకుంటూ ఉండాలి. ఒక రోజులో రేపొద్దునే మనం మారిపోము. ఎలా అయితే చెట్టు కొమ్మకి ఎలా అయితే కొన్ని కాళ్ళు పైకి పెట్టి తలకాయ కింద పెట్టి ఇది బాగుంది బాగుంది అంటే ఉన్నప్పుడు మొండితనానికి పోయి నేను చేస్తా అని 2 ఏళ్ల పిల్లవాడు చేస్తున్నాడు కదా అని 40 ఏళ్ళు వచ్చిందని 60-70 కేజీలు ఉన్నదాన్ని నేను కూడా ఎక్కితే ఆ కొమ్మతో పాటు కూడా నేను కింద పడతాను. అంటే ఇట్లా వేలాడటం తప్పు కాదు. కాకపోతే నీకు తగ్గ కొమ్మని ఎదుక్కోవాలి. కానీ ఇక్కడ మొండితనం, మూర్ఖత్వం అన్నది ఎందుకు చెప్పారు? కొన్ని కొన్ని నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా నీకు సాధ్యం కాదు. అధర్మాన్ని చేయటానికి పూనుకుంటాం గానీ ధర్మపరమైనవి నాకు సాధ్యం కాదని ముందే చేతులెత్తేస్తూ ఉంటాము. ఎందుకు అంటే మళ్ళీ తమో లక్షణాలు. ఈ తమో లక్షణాలు ఏంటి అంటే నీ జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ అంటే ఈ దేని మీద కూడా ఆసక్తి రహితంగా ఎంతసేపు పడుకోవాలి. అలాగే ఎలా పడితే అలా వ్యవహరించటము. పైగా ఈ ఆహారం కూడా వీళ్ళు ఏది ఇష్టపడతారు అంటే సగం ఉడికినియి, ఎలా ఉంటే అలా పాచిపోయినియి. ఎందుకు అంటే ఇప్పుడు శారీరకంగా గాని దేనికి వీళ్ళు కష్టపడటం ఇష్టపడరు. కష్టపడటం ఇష్టపడినప్పుడు ఏది లభిస్తే అది తినేద్దాం అన్నట్టుగానే ఆ పబ్బం గడిపేసుకుందాం అన్నట్టుగానే ఉంటూ ఉంటారు కాబట్టి ఇవి తామసీ లక్షణాలు. కానీ ఇక్కడ కొన్ని కొన్ని ఎలా అయితే ఇప్పుడు నెల రోజులు కష్టపడితే నాకు జీతం వస్తుంది ఉద్యోగానికి వెళ్ళినప్పుడు. నేను ఈ 30 రోజులు కష్టపడి మళ్ళీ నెలకి ఇంత జీతం తీసుకునేదానికన్నా ఒక్కరోజే జీతం తీసుకునే 10 మందిని ఎళ్లి నేను ఒక గంటలో చితకొట్టేసి ఆ డబ్బులు నేను తెచ్చేసుకుంటే అప్పుడు నేను కష్టపడుతున్నాను. 10 మంది వెనకాల ఒకేసారి పడ్డాను. అంత తేలిగ్గా వస్తాయేంటి? అలా ఇచ్చేస్తారేంటి? నువ్వు వచ్చాక తీసేసుకో అని. వాళ్ళని బాధించటానికి వాళ్ళని శారీరకంగా బాధిస్తున్నాను. నేను కష్టపడుతున్నాను. 10 మంది వెనకాల ఎళ్ళాను నేను. ఇలా తెచ్చుకున్నప్పుడు 10 నెలలు నాకు గడిచిపోతుంది. అంటే శారీరకంగా కష్టపడుతున్నావు, ఇతరుల్ని కష్టపడుతున్నావు, బాధిస్తున్నావు, ఇన్ని రకాలుగా చేస్తున్నావు. దీనివల్ల మూర్ఖత్వం కొద్దీ ఇది ఎన్ని రోజులు సాగుతుంది? నా శరీరం నాకు సహకరించినప్పుడు. శరీరం ఎప్పుడు సహకరిస్తూనే ఉంటుందా అంటే దీనికి మళ్ళీ నియమ నిష్టలతో కొన్ని వ్యాయామాలు చేస్తూ ఆహారంలో ప్రతి దాంట్లో కూడా నువ్వు అలాగా ఉల్లంఘించకుండా క్రమశిక్షణలో ఉన్నప్పుడు శరీరం నీకు 70 ఏళ్ళొచ్చినా పుష్టిగానే ఉంటావు. అడ్డదిడ్డంగా వ్యవహరిస్తూ దేనిలోనూ నియమం లేకుండా పబ్బం గడిస్తే సరిపోయింది అనుకున్న వాళ్ళకి కొన్ని ఏళ్ల తర్వాత శరీరం అలా సహకరించదు కదా. కూర్చుంటే నుంచోలేను, నుంచుంటే కూర్చోలేను. ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అప్పుడు ఏం చేస్తారు? ఇలాంటివి చేయటానికి కూడా నన్నే ఇంకొకటి లేపాలి. నేను ఎవరు పడితే వాడి మీద ఇట్లాగా అధర్మంగా వ్యవహరించేసి ఉన్నప్పుడు నా పక్కకి ఎవడొస్తాడు? ఎప్పుడూ రాడు. డబ్బులు ఇచ్చినా రారు. ఇలాంటివన్నీ కూడా ఎందుకు చేసుకుంటున్నావు? అజ్ఞానవశమున చేసుకుంటాం. అంటే ఘోరమైన కృత్యాలు చేస్తూ ఆ శరీరాన్ని కష్టపెట్టుకుంటూ ఇతరులకు కూడా కష్టాన్ని కలిగించేలాగా అజ్ఞానవశమున అజ్ఞానంతో ప్రేరేపింపబడి అట్లా చేస్తూ ఉంటారు. ప్రేరణ అన్నది ఒకళ్ళని చూసి రావాలి.
పక్కనోడు ఇద్దరిని కొట్టాడు కదా, నేను నలుగురిని కొట్టేస్తాను అంటే వాడికి శారీరకంగా బలంగా ఉండి కొట్టాడు, లేకపోతే వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళని కొట్టకపోతే వాళ్ళు మళ్ళీ మారరని కొట్టాడు. ఎందుకు కొట్టాడో నాకు తెలియనప్పుడు నేను మొండితనం కొద్ది వాళ్ళిద్దరిని కొట్టాడు కాబట్టి వాడికన్నా గొప్పగా నేను ఉండాలి కాబట్టి నేను నలుగురిని కొడతానని బలశాలుల దగ్గరికి వెళ్ళి ఎప్పుడు ఏమవుతుంది, నేను వాడిని కొట్టడానికి చెయ్యెత్తే లోపల నన్ను చితకబాదుతారు. ఇక్కడ అజ్ఞానము. ఇది అజ్ఞానం అని ఎందుకు చెప్తున్నారు అంటే ఇక్కడ తామసీ గుణము, మూర్ఖత్వము, వాస్తవాన్ని తెలుసుకోకుండా ఎలా పడితే అలా విచ్చలవిడితనంగా ప్రదర్శించటం కోసము, ఇలా మొండితనం కోసం మూఢత్వము, దురహంకారము అంటారు. అంటే ఇక్కడ అటు నోరు కూడా ఎలా అయితే మనకి బిల్డప్ బాబాయ్ అంటారు, ప్రతిదానికి మా ఇంటికి వాళ్ళే వచ్చి ఇది చేసేస్తారు, నేను ఇలా అంటే అలా వచ్చేస్తాయి, ఇవా అంటే అలా అయిపోతాయి, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు. అంటే ఇక్కడ నువ్వేం చేస్తున్నావు, ఏ శక్తి అయితే నీ లోపల ఉన్నదో కొన్ని నువ్వు చేయటానికి మూలమైందో దాన్ని నువ్వు తెలుసుకోలేను సరికదా, దాన్ని మళ్ళీ సద్వినియోగపరుచుకునే విధానంగా కూడా నువ్వు నడుచుకోకుండా దాన్ని దుర్వినియోగం చేసుకోవటం, అటు శరీరాన్ని మాటల్ని కూడా. ఇలా కొంతమంది నువ్వు మానసికంగా ఎంత బాధకు గురి చేస్తావంటే శారీరకంగా నేను 2 కొట్టినా సరే వాడు 2 రోజులు మర్చిపోతాడు. ఈ మానసికంగా పెట్టింది వాడు చచ్చేంత వరకు వాడికి ఉంటుంది. ఇలా కష్టాలకి గురి చేస్తూ ఉంటాము ఈ తామస క్రియల వల్ల. అదే మూఢత్వము అనేది. క్షోభించుకోవటము అంటే ఇక్కడ ఉన్నతమైన జన్మ లభించి నువ్వు మళ్ళీ ఏం చేస్తావు, నీ తల్లిదండ్రుల్ని, నీ బిడ్డల్ని, నీ బంధువర్గాన్ని ఎవరినైనా సరే బాధిస్తూనే ఉన్నట్టు మానసికంగా శారీరకంగా కూడా వాళ్ళు కూడా కష్టపడుతున్నావు, క్షోభకి గురి చేస్తున్నావు. ఒకటి ఇంకొకటి అంటే అనవసరంగా కష్టపడటం వేరు, అవసరానికి కష్టపడటం వేరు. నీకు అవసరం అనవసరం ఎలా తెలుస్తుంది, జ్ఞానం ఉంటే తెలుస్తుంది. అది మన దగ్గర లేదు, లేదు అన్నది కూడా గ్రహించకుండా నాకే తెలుసు నాకే ఉంది, ఆ మూర్ఖత్వం, మూఢత్వం, అహంకారం అంటారు. నాకు తోచిందే వేదము, నేను చేసిందే, నేను చెప్పిందే. అవతల వాళ్ళు చెప్పేది వినటం సరికాదు కదా, నేను చెప్పింది నువ్వు వినకపోయినా సరే నేను బాధిస్తానన్నట్టుగా వీళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు. అందుకే ఇక్కడ కఠినమైన ఉపవాసాలు చేస్తూ ఉంటారు, శరీరాన్ని కష్టపడుతూ ఉంటారు. ఉపవాసం అంటే పరమాత్మకి సాన్నిధ్యంలో ఉండటం. నేను అవి తింటలేదు, ఇవి తింటలేదు, అవి తాగట్లేదు, ఇవి తాగట్లేదు, నేను పైగా 10 రోజులు వరుసగా చేసేస్తాను అంటే ఏమవుతుంది, శరీరాన్ని కష్టపెట్టుకుంటున్నావు. దీనివల్ల ఏమన్నా అవుతాయా, పోనీ ఇంత కష్టపెట్టుకుని ఏమన్నా పనికొచ్చేది చేస్తున్నావా అంటే 2 కాదు. ఇతరుల్ని బాధించడానికి నువ్వు నీ శరీరాన్ని కష్టపెట్టుకుని ఎన్ని చేసినప్పటికీ కూడా దానివల్ల నీకు ప్రయోజనం ఉండదు. అలాగే ఇతరులకి ఏదో చేద్దామని అనుకుంటున్నావా, అంత లోపల ఆ హాని నీకే వస్తుంది. ఎందుకు, నీకేవైతే దుర్గుణాలు ఉన్నాయో, అలాగే నువ్వేవైతే ఆ భావనలు కూడా దుష్టత్వంతో కూడుకుని ఇతరుల యొక్క హానికే నువ్వు అన్నీ కొన్ని చేస్తూ ఉన్న కారణంగా. అందుకే విజయం రావాలి అంటే నువ్వు కృషి చేయాలి. అలాగే ఈ కృషికి మళ్ళీ ఇతరుల్ని బాధించే విధానంగా నువ్వు ఏది చేసినా సరే నీకు అది ఎప్పటికీ లభించదు. చింత ఉంటే సరిపోదు, దానికి తగ్గట్టుగా కూడా ప్రయత్నం ఉండాలి. కానీ వీళ్ళు ఆశ్రయించేది ఏంటి అంటే తంత్రాలని అంటారు. అందుకే కొన్ని కొన్ని హింసాత్మకమైన క్రతువులు వీళ్ళు చేస్తూ ఉంటారు. అందుకే ఇక్కడ వీళ్ళు ఆరాధించే దేవతలు ఎవరు అంటే భూత ప్రేత పిశాచాలు అని కూడా చెప్పారు. అంటే ఎదుటి వారికి హాని ఎక్కువగా చెయ్యాలి అన్నట్టుగానే, పైగా వీళ్ళు స్వలాభం ఎక్కువగా పొందాలి, నేనేది కష్టపడకుండా నాకు లభించేయాలి. ఇలా కొన్ని ప్రత్యక్షంగా కొన్ని పరోక్షంగా అన్నట్టుగా ఏదో ఒకటి వీళ్ళు ఎవరికన్నా సరే బాధ కలిగించటానికే వీళ్ళు పైగా కొన్ని ఆచరిస్తూ ఉంటారు. ఆచరణ అన్నది వీళ్ళకి చేస్తూ 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 ఎలా అయితే కొన్ని కొన్ని అలవాట్లు చూస్తూ చూస్తూ ఉంటే మనకు కూడా చెయ్యాలనిపిస్తుంది అన్నట్టుగా కొన్ని చేస్తూ చేస్తూ ఉన్న కారణంగా విచక్షణ ఇంకా ఇంకా కోల్పోతూ ఉంటాము. ఇలా ఆ పరమాత్మ యొక్క సాన్నిధ్యానికి శాశ్వతంగా దూరం అయిపోయినట్టుగా మనము ఆచరిస్తూ ఉంటాము. అంటే కొన్ని చెయ్యమని చెప్పాడు, కొన్ని చెయ్యకూడదని చెప్పాడు. అలాగే ఇక్కడ భగవద్ జ్ఞానాన్ని తెచ్చుకోవటానికి, అలాగే జన్మని సార్థకత వైపుగా వెళ్ళటానికి శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకోవాలి, శాస్త్రమే ప్రమాణం అని చెప్పాడు. ఆ శాస్త్రాన్ని విడిచిపెట్టి ఇలా అన్నీ అస్తవ్యస్తంగా, పైగా ఇక్కడ మంత్రాలు కూడా హీనంగా, దక్షిణలు లేకుండా, శ్రద్ధ అన్నది లేకుండా, అలాగే శుచి శౌచం అన్నది ఏది లేకుండా, నిష్ట అన్నది లేకుండా చేసేది. అంటే వస్తువులు, వాళ్ళ తలంపులు అన్నీ అపవిత్రంగానే ఉంటాయి. అంటే ఇక్కడ
దైవం మీద కానీ, గురుజనుల మీద కానీ, సేవ గురించి కానీ ఇక్కడ ఏవి వాళ్ళకి ఉండవు. పవిత్రత అన్నది అక్కడ ఆహారంలోనూ ఉండదు, వాళ్ళ లోపల ఉండదు, ఎక్కడా ఉండదు. ఉద్వేగంతో ఇంకొకళ్ళని బాధించే విధానంగా, ఇంకొకళ్ళకి కష్టం కలిగించడానికి అబద్ధాల్ని ఇలా అన్నీ కూడా వాళ్ళు దుర్వినియోగం చేసుకుంటూ ఈ శరీరాన్ని, మనస్సుని, వాక్కుని వాళ్ళు అన్నిటినీ ఆచరిస్తూ ఉంటారు. అందుకే వీళ్ళు నామజపానికి, సాధనలకి, సిద్ధి పొందటానికి అన్నది శాశ్వతంగా దూరం అవుతూ ఉంటారు. ఎందుకంటే శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకోకుండా అస్తవ్యస్తంగా వీళ్ళు ఆచరిస్తున్న కారణంగా వాళ్ళు క్షోభకి గురవుతారు. ఇతరుల్ని కూడా క్షోభకి గురయ్యేలాగే వాళ్ళు చేస్తూనే ఉంటారు. అంతరంగికం కాదు, బాహ్యానికే శుద్ధి లేదు. ఇంకా అంతరంగిక శుద్ధి అన్నది వీళ్ళకి లేనే లేదు. ఇక్కడ మనోనిగ్రహం లేదు, ఇంద్రియ నిగ్రహం లేదు, శరీరం కూడా నిగ్రహంలో ఉండదు. ఎలా పడితే అలా అన్నట్టుగా వీళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు. అందుకే ఇవన్నీ కూడా తామసి లక్షణాలు. ఇది తామసి తపస్సు అని చెప్పారు. దీంతో భగవద్గీత 17 చాప్టర్ శ్రద్ధాత్రయ విభాగ యోగంలో 19 శ్లోక సంపూర్ణం.